మనుషులు విచిత్రమైన మనుషులు. మనం రోజు కొన్ని వందల మనుషుల మధ్యలో తిరుగుతూ ఉంటాం. అందరూ మనుషులే. బిస్కెట్. కోపాలు, ఫ్రస్ట్రేషన్, ఏడుపులు, ఈగోస్, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. మనుషులు కదా, కష్టాలు కామన్. యూత్, వీళ్ళకి మాత్రం ఒకే ఒక్క ప్రాబ్లం, లవ్. ప్రేమ కాకపోతే ఇంకేంటి మరి? వింత విచిత్రమైన లవ్ స్టోరీలు పుట్టుకొస్తున్నాయి. అబ్బో ఒక్కటేంటి, మనం ఈ షార్ట్ ఫిలింలో కూడా ఒక విచిత్రమైన లవ్ స్టోరీ ప్లాన్ చేశాం. అదేంటో మీరే చూడండి. వీడిని చూడండి, వీడేటో వెళ్తున్నాడు. వీడి ప్రయాణంలో ఎండ్ పాయింటే మన స్టోరీకి క్లైమాక్స్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. బాబు పేరు పీకే. పీకే అంటే పవన్ కళ్యాణో లేక ఖాన్ పీకేనో అనుకుంటున్నారేమో. కాదు, పీకే అంటే ఏంటో చూస్తారు కదా, చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. ఏదో ఎక్కడ సచ్చాడో ఏంటో, వచ్చి 10 minutes అయింది. ఎక్కడ సచ్చాడో అనుకుంటున్నావు కదా, వచ్చేసాను, టెన్షన్ పడకు. పూలే ఎండిపోయానంట, నేనొచ్చానంట. అరే, ఇలా తిట్టుకుంటే అలా వచ్చేసావు. హౌ నానా? హీరోని కదా, ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ ఇద్దామని. హే, వేసేసావు. అవును, తల మీద ఇంత బండరా వేస్తే సరిపోతుంది. ఎలా ఇచ్చా? చాలా బాగా ఇచ్చావు పీకే. ఓయ్ పీకే అనకు, పీకే అన్నావు అనుకో పీక్తా. సరే సరే, కూల్, వదిలేయ్. ఈ గొడవలతోనే లైఫ్ అంతా సరిపోతుంది. అబ్బాబ్బాబ్బాబ్బా, గెలికిందిదే, మళ్ళీ గొడవలు వద్దని క్యూట్గా చెప్తుంది. అబ్బా ఓకే, తప్పు నాదే, ఐఎమ్ సారీ. దేవుడా, ఇదేంటి ఇవాళ నేను అడగకుండానే సారీ చెప్పింది. ఇవాళ భూకంపం వచ్చేస్తుందేమో. సర్లే చెప్పు, మ్యాటర్ ఏంటి, ఎందుకు రమ్మన్నావు? అబ్బా వీడికి ఏం చెప్పాలి ఇప్పుడు? నిన్నేనే. అది మొన్న. హాయ్ గాయ్స్. వీరేంటి హే హాయ్ రా, నువ్వేంటి? ఏం లేదు, వైషుతో చిన్న పనుండి వచ్చాను. దీంతోనా? ఇఫ్ యూ డోంట్ మైండ్, కొంచెం పర్సనల్, వైషుతో కొంచెం మాట్లాడాలి. ఓకే ఓకే, క్యారీ ఆన్. వైషు, నాతో నీకేం పని రా బాబు? ఏంటి చెప్పు. అది అబ్బా వైషు, అలా పక్కెళ్ళి మాట్లాడుకుందాం. ఏమైనా చెప్పేది ఉందా, ఇంకా నడిపిస్తావా? అబ్బా అది వైషు. అదే ఏది? వైషు, లెట్ మీ కంప్లీట్ వైషు. కంప్లీటెడా? సరే. కాదు 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 కాదు, చెప్పేది విని వైషు. త్వరగా చెప్పు, నాకు పని ఉంది. సరే, చిన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ కదా. మనం ఫ్రెండ్సా? మన ఫ్రెండ్స్ కాదు, జస్ట్ క్లాస్మేట్స్ కదా. ఓకే ఓకే ఓకే. సొల్లాపి మ్యాటర్ ఏందో చెప్పరా బాబు. అది అసలు నీకు ఎలా చెప్పాలి, ఐ లవ్ యూ వైషు. వాట్? ఏంటి ఏంటి? ఫస్ట్ క్లాస్మేట్స్ అన్నావు, తర్వాత ఫ్రెండ్స్ అన్నావు, ఇప్పుడు లవర్స్ అంటున్నావు. వేస్ట్ ఫెల్లో. అంతా నీ ఇష్టమేనా? నీ ఇష్టం వచ్చినట్టు అంటావా? వైషు, కూల్ వైషు, కూల్ 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 వైషు. వైషు కాదు, వైష్ణవి. కాల్ మీ వైష్ణవి, ఓకే? జస్ట్ మినిట్ వైషు, విను విను విను. సరే, ప్రపోజ్ చేసావుగా, థ్యాంక్ యూ. థ్యాంక్సా? మరి ఇంకేంటి? థ్యాంక్స్ కాకపోతే ఇంకేంటి? నేను నీకు నచ్చాను కాబట్టి ప్రపోజ్ చేసావు, కానీ నాకు నువ్వు నచ్చలేదు కదా. ఓ మై గాడ్ వైషు. మంచి చెప్తే వీరెందుకు వింటాడు? రేయ్, 2 minutesలో నువ్వు ప్యాకప్ అవ్వకపోతే నీకైతుందిరా. అట్లీస్ట్ నెంబర్ ఇవ్వచ్చుగా వైషు, ప్లీజ్ వైషు, ప్లీజ్ వైషు, ప్లీజ్. ఏంటి? అమ్మో, దీని మూడు బానట్టుగా ఉంది, అర్జెంటుగా చంపడం బెస్ట్. ఇదిగో వైషు, నాలాంటి మంచి పర్సన్ని మిస్ అయిపోతావు, తర్వాత మాత్రం నీ ఇష్టం. ఏంట్రా? ఏంటి వినిపించట్లే, మళ్ళీ చెప్పు. ఏం లేదు వైషు, ఏం లేదు. ఓకే ఓకే ఓకే. ఎదవలు ఎక్కువైపోయారు, చిచి. ఏంటంట వాడు బాధ? అబ్బా, నీకెన్నిసార్లు చెప్పాలి సిగరెట్ తాగకూడదని? తీసి పడేయ్. అయినా వాడి మీద కోపం నా మీద చూపిస్తావేంటి? అవును చూపిస్తా. ఏంటి? ఏంటే బంగారం లాంటి సిగరెట్ అలా పడేసావు? అవును పడేస్తా. పడేస్తా కాదు, ముందా సిగరెట్. ఛీ,
చియ్యా సిగరెట్ని చియ్యా తీస్తావా తీయవా? నేను తీయను, ఏం చేసుకుంటావో చేసుకో. ఏయ్ అది తీసావనుకో నీకు ఇప్పుడు అవుతుంది. అదా అయితే తీయద్దంట. తీయొద్దు. నీ ఎన్ని చెప్పినా నువ్వు మారవురా. నువ్వు ఇంతేరా, నువ్వు మారవురా. ఇంకా అది మాకు తెలుసులే కానీ నువ్వు మారవు. నువ్వే పెద్ద సాడిస్ట్ దానివి. చిన్నప్పటి నుంచి అన్ని భరించలేక చస్తున్నా. నీతో ఎంత టార్చర్ తెలుసా నాకు? నేనా టార్చర్ పెట్టానా నిన్ను? నువ్వు పెద్ద సాడిస్ట్వే. సాడిస్టా? అరవకు, అర్థమైందా? నేను అరుస్తున్నానా? మరి నువ్వు కాదు అరిసేది. హలో మిస్టర్ పీకే. పీకే అనకు, నాకు కాలిపోతుంది పీకే అంటే. పీకేని పీకే అనక ఇంకేమంటారు? అసలు నిన్ను కాదే, మీ అయ్యన నన్ను నేను ఇట్లా పెంచినందుకు. ఇదిగో చూడు, నువ్వు నా గురించి మాట్లాడేటప్పుడు నా గురించి మాట్లాడు. డోంట్ ఇన్వాల్వ్ మై డాడ్, ఓకే? నేను ఇంక అంత టార్చర్గా ఉన్నానా? మధ్యలో ఈ ఎదవేడుపు ఒకటి తొక్కలాగా. అవును, అసలు నువ్వు ఎంత సాడిస్ట్ దానో తెలుసా నీకు? ప్రతి ఒక్క చిన్న విషయానికి గొడవ గొడవ గొడవ, అన్నిటికీ గొడవే. నైట్ 2 గంటలకు కాల్ చేస్తావు, ఏం చేస్తున్నావు పీకే అంటావు. ఎవడైనా ఏం చేస్తాడు చెప్పు? ఏం చేస్తాడు? పడుకుంటాడే నీ అమ్మ, పడుకుంటాడు తెలుసా? పడుకున్న వాళ్ళని లేపద్దనే కామన్ సెన్స్ కూడా లేదు నీకు. అసలు ఈ లైఫ్ నాదా నీదా నాకు అర్థం కావట్లే. ఫ్రెండ్ లాగుండు, పిల్లల్లాగా బిల్ల కొడతావేంటి? నేను సాడిస్టినా? అవునే, నువ్వు పెద్ద సాడిస్ట్వి. నీ సాడిజం ఎలా ఉంటుందో తెలుసా నీకు? తెలుసా? నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు నీ సాడిజం ఎలా ఉంటుందో. బైక్ తీరా అంటావు, తీస్తే నేను డ్రైవ్ చేస్తా అంటావు. చూసే వాళ్ళ దగ్గర పరువు పోతుంది. అర్థమవుతుందా నీకు? పరువు అంతా పోతుంది. ఆ కామన్ సెన్స్ కూడా లేదు నీకు. రోడ్డు మీద అందరు చూసి నవ్వుతున్నారు, అదన్నా తెలుసా నీకు? ఆ కొంచెం కామన్ సెన్స్ కూడా ఉండదు తెలుసా నీకు? కామన్ సెన్స్ చాలా ఆపేయి. యాదవ జీవితం. కామెడీ లైఫ్ అయిపోయింది. అసలు నిన్ను కాదు మీ అయ్యాననాలి. కన్నాడు, వదిలేశాడు. నేను చస్తున్నా ఇక్కడ. ఫ్రెండ్షిప్ అని నన్ను తొప్పుతున్నారు మధ్యలో. ఇక చాలు, ఇప్పటికే ఎక్కువగా మాట్లాడేసావు. నేను నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను, కానీ ఇప్పటి నుంచి వీఆర్ నో మోర్ ఫ్రెండ్స్. గుడ్ బై. ఆగవే ఒక్క నిమిషం. నీ ఫ్రెండ్షిప్ బ్యాండ్, నీ చైను తీసుకో. ఈ క్షణంతో నువ్వు చచ్చిపోయావు. ఇప్పటి నుంచి నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను. గుడ్ బై. ఇదిగో ఇవి తమరుకొన్న చెప్పులే, తల మీద పెట్టుకొని ఊరేగు. అందరు హ్యాపీగానే, నేను తప్ప. సిగరెట్టా మజాకా? వైషు ఒక్క నిమిషమే నీతో మాట్లాడాలి. హూ ద హెల్ ఆర్ యూ? ఆగు. ఐ లవ్ యూ. వాట్? అవును, ఐ లవ్ యూ. ఇటు చూసి చెప్పు. ఉండు, నీకు పిచ్చ క్లారిటీ ఇస్తా. సింగిల్ వర్డ్లో చెప్పడం కష్టం, కానీ ట్రై చేస్తా. ఇదంతా డ్రామా, నేనే కావాలని చేశాను. మీ డాడ్ని తిట్టడం తప్పే. ఐఎమ్ సారీ ఫర్ దట్. మీ డాడ్ నాకు డాడ్ లాంటి వాళ్ళే. సారీ ఫర్ స్కోల్డింగ్ హిమ్. ఫ్రెండ్షిప్లో లవ్ చేస్తే నీకు నచ్చదని నాకు తెలుసు, అందుకే కావాలని మన ఫ్రెండ్షిప్ బ్రేక్ చేశా. అండ్ ఇప్పుడు లవ్ చేస్తున్నాను. నువ్వు సాడిస్ట్ అని తెలుసు, కానీ నన్ను చాలా బాగా కేర్ చేస్తావు అండ్ మంచిగా చూసుకుంటావు. నిన్ను పెళ్లి చేసుకుంటే నేను 200% హ్యాపీగా ఉంటా. దట్స్ ఫర్ షూర్. ఎవరో తెలియని దాన్ని పెళ్లి చేసుకునే కంటే నిన్ను పెళ్లి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటా.
నీ పాయింట్ ఆఫ్ వ్యూలో పీకే గాడు ఇప్పుడే చచ్చిపోయాడు, అవునా కాదా? సో ఫ్రెండ్షిప్ కూడా లేదు. ఎవరో కొత్త పోసాను అనుకో, వచ్చి ప్రపోజ్ చేశాను అనుకో, లవ్ చేయి, ఇంకేంటి? ప్రాబ్లమ్ సాల్వ్. సో నీ పేరేంటి? నా పేరా? సో నీకు ఓకేనా అయితే? నాకు కొంచెం టైం కావాలి. ఆహా, టైం కావాలా? ఉండు, నీకు పిచ్చ క్లారిటీ ఇస్తా. ఏం క్లారిటీరా? ఓరి నీ వేషాలో. హలో భయ్యా, అది వద్దులే. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి. ఓ షిట్ తమ్ముడు, వద్దా? ఓకే ఏది బా ఐడియా. నా క్లారిటీ దీనికి పిచ్చెక్కిచ్చేసేయాలి. జై హో చెప్పులు. హే చోటు, ఓయ్ హే లడ్డు, వెళ్ళవయ్యా వెళ్ళు. ఏ బిస్కెట్. ఐ లవ్ యూ బేబీ. అబ్బా, నీకు చెప్పులు తప్ప ఇంకేమీ దొరకలేదారా? అంటే ఇప్పటికిప్పుడు కొంచెం ప్రాపర్టీ ప్రాబ్లం, ప్లీజ్ వీటితో అడ్జస్ట్ చేసుకోవా? విల్ యూ మ్యారీ మీ ప్లీజ్? ఒకసారి కళ్ళు మూసుకో. మూస్తాలే, మళ్ళీ స్టార్ట్ చేసావు. దేవుడా, నువ్వున్నావయ్యా. హే హాయ్ వే. హాయ్. ఎక్కడికి వెళ్తున్నావే? గింతగనం రెడీ అయినావు? అది ఇంకెక్కడికి? పీకే గారి దగ్గరికి. ఎన్ని గలవనికి కూడా గింత మేకప్? ఇన్ని డేస్ ఫ్రెండే, కానీ ఐ థింక్ ఐ మీన్ లవ్ విత్ హిమ్. ఎవరో తెలియని వాడి కంటే తెలిసిన వాడిని చేసుకోవడం బెటర్ కదా. ఓకే, ఇవాళ నాకు స్పెషల్ డే, నేను వెళ్తాను. ఓకే బాయ్. బాయ్. లక్ అంటే మనదే. ఇంకా చేతులు తీ. కాస్త చెప్పులు వేసుకొని ఊరుకవే. హలో పిలక కళ్యాణ్, రారా మా ఇంటికి. మా డాడీకి వచ్చి సారీ చెప్పు, అప్పుడు లవ్ చేస్తాను. గుడ్ లక్ బ్రో. చూడ్డానికి నీట్గా కనిపిస్తావులే, కానీ నువ్వు సాడిస్ట్ సిస్టర్ లాంటి దానివే. నువ్వు భయానికి బ్రదర్ లాంటాడు. చెప్పాలంటే నేను చెప్తా, మూసుకొని పదా. జస్ట్ అ మినిట్, వెళ్ళిపోకండి. పిక్చర్ అభి బాకీ హే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డైలాగ్. జనరల్గా మన యూత్ మెసేజ్ ఇచ్చినా తీసుకోరు. సో ఒక చిన్న మ్యాటర్ కన్వే చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రేమల వల్ల కొన్ని లక్షల కోట్ల మంది సంతోషంగా ఎలా అయితే ఉన్నారో, కొన్ని వేల లక్షల మంది బాధపడుతున్నారు. లవ్ ఈజ్ నాట్ ఏ క్రైమ్, బట్ బివేర్ ఆఫ్ లవ్. మనుషులు మారినట్టే మనసులు మారుతాయి. నీకోసం చస్తాను, లేకపోతే చంపుతాను అని ప్రేమించిన వాళ్ళని, కనిపెంచిన వాళ్ళని సాధించకండి. డామ్ రిడిక్యులస్. ఇది మాత్రం బిస్కెట్ కాదు, ఫ్యాక్ట్. థ్యాంకింగ్ యూ. అంతే, అది చాలా సింపుల్గా ఉంటుంది. భయా ఏందో భయా ఏమన్నావు? ఇప్పుడేం తీసుకున్నావు? రారా బాబు ఫస్ట్ ఇక్కడికి. చెప్పులతో ప్రపోజల్ ఏంట్రా? కొత్తగా ఉంటుంది భయ్యా, చూడండి కొత్తగా ఉంటుంది. ఐ లవ్ యూ. Hi everyone, good evening. My name is Akhil. I'm a cinematographer of this movie. This Sri Manoj, my bro, gave me a golden opportunity to work with. And I'm very happy today. And my sister, she's name is Sri Teja. సారీ స్పెల్ మిస్టేక్, బట్ మా అక్క చాలా మంచిది. అక్క పేరు శృతి. అక్క చాలా బాగా యాక్ట్ చేస్తుంది, చాలా మంచిగా చేస్తుంది. అండ్ అది పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ పాపం చాలా కష్టపడ్డాడు, చాలా హెల్ప్ చేసిండు.
దగ్గరికి రా, దూరం ఎందుకు వెళ్తున్నావు? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కట్ 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 కట్